ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, అసలు ఉపవాసాల దీక్ష ఎవరెవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి? ఉపవాసం చేయడం వల్ల చేసే వాళ్ళక, లేకపోతే తల్లి చేస్తే పిల్లలక, తండ్రి చేస్తే భర్తకి, భార్యకి, పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి, దేవుడికా? అసలు ఎవరి కోసం చేసుకోవాలి? అసలు ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే అట్లా కంప్లీట్ ఫాస్టింగ్ ఉండడం. మీ భాషలో ఉపనివాసం, దేవుడికి దగ్గరగా ఉండటం అంటారు. అదే కదా. మరి భగవంతుడికి దగ్గరగా ఉండే ప్రయత్నంలో దానికి అడ్డం వచ్చేటటువంటి వాటిని తొలగించుకునే ప్రాసెస్లో ఉపవాసం ప్రధానమైంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచిద్దామమ్మా. నేను ఇప్పుడు ఉపవాసం ఉన్నా, ఈ రోజు నేను దేవుడికి దగ్గరగా ఎలా ఉన్నానమ్మా? ఇప్పుడు లేను కదా. అప్పుడు దాన్ని ఫాస్టింగ్ అంటారు, నాట్ ఉపవాసం అన్నారు. ఉపవాసానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇస్ ఫాస్టింగ్ కాదు. కాదు, ఫాస్టింగ్ అంటే ఇప్పుడు కడుపులో నొప్పి వస్తే కూడా పోటేం తినకు ఫాస్టింగ్ అంటారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తున్నారు, ఫాస్టింగ్ హెల్ప్స్ అని చెప్తున్నారు. ఇవి వీటన్నింటికి మన ఉపవాసానికి తేడా లేదా? అన్నం తినకుండా ఉన్నంత మాత్రం ఉపవాసం అవదు కదా. అవదు కదా. ఉపవాసం అంటే భగవంతుడికి మనకి దగ్గరగా ఉండడానికి తగినట్టుగా చేసుకోవడం ఉపవాసం. కడుపు నిండా అన్నం తిని కూర్చుంటే ఏమవుతుందమ్మా, కునికిపాట్లన్నా వస్తాయి, బద్ధకం అన్నా వస్తుంది. తర్వాత ఇప్పుడు శివరాత్రి వస్తుంది రేపు. శివరాత్రి నాడు ఉపవాసం ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఇంట్లో వంట పని ఉండదు, అంటు తోముకోవడం ఉండదు, తినడానికి టైం వేస్ట్ లేదు, అరిగించుకోవడానికి రెస్ట్ అక్కర్లా. ఎన్ని పనులు? వంట, వడ్డన, తినటం, కడుక్కోవడం, అరిగించుకోవడం. ఈ 5 పనులు లేకుండా ఆ సమయం కూడా దేవుడికి కేటాయిస్తే అది ఉపవాసం. అది ఇంట్లో ఉండే వాళ్ళకి. బయటికి వెళ్ళే వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్తాను. ఎప్పుడైతే మీరు పూర్తిగా కడుపు నిండా తినకుండా ఉంటారో, అండర్లైన్, కడుపు నిండా తినకుండా ఉంటారో అప్పుడు చురుకుగా ఉంటారు కదా. ఆ చురుకుగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇవాళ ఉపవాసం కదా, కనీసం శివుణ్ణి తలుచుకుందామని జ్ఞానం వస్తుంది. లేకపోతే రోజు ఉండదుగా. మన పనుల్లో మనం ఉంటాం, పక్క వాళ్ళతో మాట్లాడుతుంటే ఏదో ఆలోచిస్తాం, ఏదో చేస్తాం. కానీ ఇది మనకి దైవాన్ని తలుచుకోవాలని గుర్తు చేస్తూ ఉంటుంది. కాస్త 1-2 సార్లు తలుచుకుంటాం. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఎప్పుడు మనం దైవ ధ్యానాన్ని కూర్చుంటే ధ్యానం, యోగా మొదలైన పేర్లు పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు చాలా మంది కదా. అది కాకుండా ఉండాలి అంటే నువ్వు ధ్యానంలో నిమగ్నమైనప్పుడు నిద్ర కాకుండా చురుకుగా ఉన్నటువంటి మానసిక స్థితి ఉండాలి. అది ఉండడానికి బరువుగా ఆహారం తీసుకోకూడదు, అట్లా ఖాళీగా ఉండాలి. అట్లా ఉపవాసాల్లో పుట్టిగా మానేయమని మన వాళ్ళు చెప్పాలి. అంటే కంప్లీట్ గా వాటర్ కూడా తీసుకోమా శివరాత్రి గురించి అయితే? అది అంత చెయ్యక్కర్లేదు. ఎందుకు అంత చాదస్తంగా చేస్తారో గానీ ఎక్కడా అలా చేయమని చెప్పలేదు. ఉన్నప్పుడు తప్పనిసరిగా నీరు తీసుకోవచ్చు, ఇంకొంచెం కావాలి అంటే పాలు తీసుకోవచ్చు. ఇంకా ఓపిక లేదు, మందులు వేసుకుంటానంటే పండు తినచ్చు. అంతే. అంటే ఉప్పు, కారాలు అన్ని హెవీగా ఉండి అరగడానికి టైం పట్టేటటువంటి ఆహారం తీసుకోకుండా, తేలికగా నీరసం రాకుండా, పొట్ట మీద బరువు లేకుండా ఉండేటటువంటిది తీసుకోవడంలో తప్పు లేదు. వండిన పదార్థాలు ముఖ్యంగా అవాయిడ్ చేయొచ్చు. వండిన పదార్థాలు, ఉప్పు కారాలు ప్రధానం. ఉప్పు కారాలు తింటేనే వస్తుంది ప్రాబ్లం అంతా. అది లేనప్పుడు ఏం పర్వాలేదు. కనుక ఇలా ఉండి ఈ సమయం అంతా కూడా దైవ ధ్యానంలోనో, పూజో, జపమో, తపమో ఏదో ఒకటి దానితో కేటాయించినప్పుడు అది పరిపూర్ణమైనటువంటి ఉపవాసం అవుతుంది. లేకపోతే లంఘనం అంటారు మన వాళ్ళు. ఫాస్టింగ్కి అర్థం లంఘనం, తిండి తినకుండా ఉండడం, కడుపు కాల్చుకోవడం, అది చేసేది. ఉపవాసం ఉంటేనే దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తాడా అని నా కొడుకు అడిగాడమ్మా నన్ను. ఇవ్వడమ్మా. ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వడు. ఉపవాసం గనక చేసినట్టయితే దేవుడితో మన మనసు లగ్నమై ఉన్నప్పుడు, దేవుడికి సమీపంగా మనం ఉన్నప్పుడు, దేవుణ్ణి తలుచుకుంటూ ఉన్నప్పుడు, రోజు కన్నా ఎక్కువసేపు దైవ ధ్యానంలో మనం సమయం గడిపినప్పుడు భగవంతుడు మనకి అనుగ్రహం ప్రసాదిస్తాడు. అంతేగాని తినకుండా ఉన్నంత మాత్రాన రోగం వచ్చిన వాళ్ళు తినరు. వాళ్ళకి ఏమన్నా ఉందా? కడుపు నొప్పి వచ్చిన వాళ్ళు మందు వేసుకుని ఈ పూట ఏం తినకు అని చెప్తాం. వాళ్ళకి ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు కదా. లేదు. ఆ తినటం మానేయటం అన్నది ఒక రకమైనటువంటి ఇంద్రియ నిగ్రహానికి నిదర్శనం.
అంటే అక్కడ పదార్థం ఉంటే నేను ఇవాళ శివుడి కోసం ఇది తినను అని అనుకోవడం నాలుకను అదుపులో పెట్టుకోవడం కదా, ఎస్ అది కొంత ప్రయోజనం, ఎస్. అంతకు మించి కాదు. అంటే దేవుడు అంటే మనకు భయం కాబట్టి, భక్తి కాబట్టి ఎలా అయినా ఆ పని చేసేస్తాం. అది సో ఇది ఆధ్యాత్మికంగా. సైన్స్ ఏం చెప్తుందమ్మా ఉపవాసం చేసినప్పుడు మన బాడీ ఎలా ఉంటుంది? ఓషినోరి సుబుకినో ఏదో ఉంది ఆయన పేరు, జపాన్ దేశస్థుడు. అమ్మా. ఆయనకి నోబెల్ బహుమానం వచ్చింది. ఆయన దాని మీద ఆటోఫాగి అనేటటువంటి ఒక సిద్ధాంతం మీద ప్రయోగం చేసినప్పుడు పరిశోధన చేసిన దానికి ఫలితంగా ఎందుకు ఆయన చెప్పింది ఏమిటంటే అప్పుడప్పుడు మినిమం 15 రోజులకు ఒకసారి పూర్తిగా శరీరానికి ఆహారం ఇవ్వడం మానేయమన్నాడు. ఎవ్రీ 15 days కి ఒక్కసారి. ఆహారం ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అంటే మన శరీరంలో ఉన్న వ్యర్థాలని మన శరీరం తినేస్తుంది. ఏవైతే మనం అక్కర్లేదనుకుంటామో అది ఈ ఆటోఫాగి సిద్ధాంతం ప్రకారం గనక సరిగ్గా చేసినట్లయితే క్యాన్సర్ లాంటి వాటిని కూడా క్యూర్ చేయొచ్చు అని చెప్తారు. క్యాన్సర్ కణాలంటే అధికంగా కణాలు వృద్ధి చెందడమే కదా, కొన్ని కణాలు అక్కర్లేనంతగా వృద్ధి చెందుతాయి, దాని కారణంగా మిగిలిన శరీరం అంతా పాడవుతుంది. అది క్యాన్సర్. దానికి చెప్పినటువంటిది ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం ఆటోఫాగి. దీన్నే వేమన ఓ చక్కని మాట చెప్తాడు, కూడు విడిచి కుక్షి మలము కుడుచురా ఉపవాసి అంటాడు. తిండి తిండం మానేసి పొట్టలో ఉన్న మలం తింటాడయ్యా ఉపవాసం చేసేవాడు అని. మలం అంటే మలినం ఇక్కడ మనం అనుకో. ఇప్పుడు ఏం చెప్పింది అదే కదా, ఏదైతే వేస్తుందో దాన్ని ఆ లోపల ఉన్నటువంటి మన సిస్టమ్ ఏం చేస్తుంది, సమయానికి ఆహారం ఇవ్వకపోయేటప్పటికీ అక్కర్లేంది ఆ మూల ఉన్నది ఈ మూల ఉన్నది వీటన్నిటిని లాక్కొచ్చి తింటుంది. అలాగే జ్వరం తగ్గాక ఎలా ఉంటారమ్మా మనుషులు, బాగా తగ్గితే హాయిగా తేలిగ్గా ఉంటారు. జ్వరం రావడానికి ముందు కొద్దిగా నలతగా బరువుగా కాస్త బద్ధకంగా ఒళ్ళు బరువు ఎక్కినట్టు ఉంటుంది. జ్వరం వచ్చి తగ్గేటప్పటికి తేలిగ్గా ఉంటుంది. ఈ తేలికతనం రావడానికి కారణం అంటే లోపల ఉన్న మాలిన్యాలన్నీ పోవడం. అంచేత ఉపవాసం గనక చేసినట్టయితే మాలిన్యాలు పోతాయి అని ఆయన చెప్పింది. ఇది మన వాళ్ళు ఏం చేశారు, మీరు అలా 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండండి అంటే ఉండను గనక ప్రతి ఏకాదశికి ఉండమన్నారు. మరి సో సైన్స్ కి ఆధ్యాత్మికతని జోడిస్తేనే మనం కొంతమందిని భక్తి శ్రద్ధలతో పాటిస్తాం కాబట్టి. సైన్స్ ని ఆధ్యాత్మిక జోడించటం కాదు, ఆధ్యాత్మికత అంతా సైన్సే, కనుక్కోవాలంతే. మన ఆధ్యాత్మికంగా చెప్పిన ప్రతి దాని వెనకాల సైన్స్ ఉంది. అంటే మధ్యలో అప్పుడప్పుడు కొంతమంది అతి తెలివితేటలతో వీళ్ళకి ఇష్టమైన వాటిని కూడా అందులో చేర్చారు. అట్లాంటి వాటిని చూసి పక్కన పెట్టాలి. అది అతి తెలివితేటలతో నేను దేవుడి పేరు చెప్తే తప్ప మనుషులు వినరు అన్న ఉద్దేశంతో నా ఇష్టమైందన్నీ దేవుడి పేరు పక్కన పెట్టడం, అట్లా పెట్టినవి వాటిని మూఢాచారాలు మూఢ విశ్వాసాలు అని చెప్పి గుడ్డి నమ్మకాలు అని చెప్పి వాటిని పక్కకు పెట్టాలి. కానీ పూర్తి ఆధ్యాత్మికత ఏదైతే ఉందో అది ప్యూర్ సైన్స్, సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమీ చెప్పాలా. ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు ఉండమని చెప్పి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎవరన్నా ఇంకో నోబెల్ బహుమానం కావాలనుకున్న వాళ్ళు దీని మీద పరిశోధన చేయమని. ఏకాదశి నాడే ఎందుకే ఉపవాసం చేయాలి, ఉపవాసం చేస్తే మంచిదని ఆయన జపాన్ దేశీయుడికి ఇది వచ్చింది నోబెల్ బహుమానం. ఏకాదశి నాడే ఎందుకు చేయాలని దాని మీద చేయండి, ఇంకొక ఉపవాసం ఇంకొక బ్రహ్మాండమైనటువంటి నోబెల్ బహుమానం తెచ్చుకోవచ్చు భారతదేశంలో. వాళ్ళు ఎందుకు చేయాలి అంటే భూమి సూర్యుడు చంద్రుడు ఉండేటటువంటి స్థితి లంబకోణంలో ఉంటుంది. అప్పుడు జీవప్రజ్ఞ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి తేలిగ్గా ఉంటుంది. పైగా ఏకాదశి అంటే 11, 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు వీటిని నడిపించే మనస్సు ఏకోన్ముఖంగా ఉండేటటువంటి రోజు కనుక ఏం చేసినా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఏకాదశి నాడు చదివితే బ్రహ్మాండంగా గుర్తుంటుంది. ఏకాదశి నాడు ఏది చేసినా కాన్సన్ట్రేషన్ చాలా బాగా ఉంటుంది. అందువల్ల ఆనాడు మీరు ఉపవాసం ఉంటే అటు ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుపడి మానసిక ఆరోగ్యం బాగుపడి ఆధ్యాత్మికంగా పైకెడతారు. దీన్ని సైంటిఫిక్గా నిరూపించుకుంటే ఇంకో నోబెల్ బహుమానం భారతదేశానికి వస్తుంది. ఎవరు చేయకూడదో మన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారమ్మా. బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు, వ్యాధి వచ్చి తగ్గేవాళ్ళు, రోగం ఉన్నవాళ్ళు, శారీరక శ్రమ చేసేవాళ్ళు ఉపవాసం చెయ్యకూడదు అని నిశ్చయంగా చెప్పారు. ఈ మాటనే సౌదీ అరేబియా రాజు ఈ మధ్య నిన్ననో మొన్ననో ప్రకటించినట్టున్నాడు. ఏమని, ఈ రంజాన్ ఉపవాసాలు చిన్నపిల్లలు చేయకూడదు అని.
ఇప్పుడు రాబోయే రంజాన్ ఉపవాసాలా? వస్తాయి కదా ఇప్పటి అవును, నుంచి. అవునమ్మా. రంజాన్ ఉపవాసాలు వస్తున్నాయిగా, ఉమ్, అవి చెయ్యొద్దు అని స్పష్టంగా చెప్పాడు ఆయన, అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఓకే. అక్కడి ఆజాన్లు అవి గట్టిగా చదవద్దని, ఉమ్, సౌండ్ పొల్యూషన్ చెయ్యొద్దని చాలా చెప్పాడు ఆయన. ఉమ్, ఉమ్. అందులో ప్రధానంగా ఉపవాసానికి సంబంధించిన పాయింట్ కనుక ఇది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు.